నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ మటన్ బఫత్ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వేగిలిచ్చి కడాయి పెట్టుకున్నానండి. 25 గ్రాములు ఆయిల్ వేసుకున్నాను. ఇది బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. 1/2 కప్పు ఆనియన్ సన్నగా తరిగి పెట్టాను, వేసుకుంటున్నాను. లైట్గా బ్రౌన్ కలర్ రావాలండి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఈ విధంగా వేయించుకుందాము. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, 3 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టాను, అది కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. కాల్ కేజీ మటన్ అండి. ఉప్పు పసుపు వేసి వాడ్చి కుక్కర్లో విజిల్ రప్పించాను. 75% ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకుందాము. రుచికి తగినంత పసుపు అండి, లైట్గా వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. మూతేసి ఒక 2 నిమిషాల పాటు మనము లో ఫ్లేమ్లో ఉడకపెట్టుకుందామండి. ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి. 2 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతుందండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక ముల్లంగి, అది కూడా వేసుకుంటున్నాను. ఒక టమాటా అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకోవాలి. బాగా అంతా కలితిప్పుకుందామండి. వాటర్ వేసానండి, హాఫ్ గ్లాసు. ఇప్పుడు 1 గ్లాస్ పైన వేసుకుందాం, ఎందుకంటే ముల్లంగి ఉడకాలి కదా. అందుకు బాగా కలిపెట్టేసుకొని మనము మూతేసి పెట్టేస్తామండి. బాగా ఉడికిపోవాలండి. ఈ విధంగా ఉడకపెట్టానండి. ఇప్పుడు ముల్లంగి ఉడికిందా లేదో గరిటెతో చూసుకుందాం. ఉడికిపోయిందండి. తగినంత సాల్ట్ వేస్తానండి రుచికి. ఎందుకంటే మటన్లో ఉడికేటప్పుడు కొద్దిగా వేసానండి, మళ్ళీ వేయలేదు. ఇప్పుడు వేసుకుంటున్నానండి. ముందే వేస్తే ముల్లంగి ఉడకదు కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఇమిరాయండి, ఇంకా కొద్దిగా ఉందండి. 1/4 కప్పు పెరుగు తీసుకొని, 1 టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూన్ గసాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కొట్టానండి. ఇది పెరుగులో వేసేసుకొని మనము బాగా కలుపుకొని, కూర ఉడుకుతుంది కదండి, అందులో వేసేసుకుందాము. పెరుగులో వేసి అప్పుడంతా కలిపేసానండి. ఇప్పుడు ఇది కూడా వేసుకోవాలి. బాగా అంతా కలుపుకుందామండి. ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 1 టీ స్పూను నిమ్మరసం అండి, అది కూడా వేసుకుంటున్నాను. అంతా బాగా కలిపికొని మూతేసి పెట్టేసి నీళ్ళన్నీ ఇమిరిపోయేసి ఆయిల్ పైకి తేలాలండి. అప్పుడు మనము దింపేసి ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. నీళ్ళన్నీ ఇమిరిపోయాయండి, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలండి. చూసారు కదండి మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలనో. చాలా చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.